Hi students, today we will discuss about the properties of G. Okay, this topic is in gravitation. Okay na, ఈ టాపిక్ అనేది దేనిలో ఉందమ్మా, గ్రావిటేషన్ అనేటువంటి చాప్టర్. దిస్ చాప్టర్ ఈజ్ ఇన్ థర్డ్ యూనిట్ ఇన్ ది డిప్లొమా ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్. ఓకే, ఫిజిక్స్. ఓకే, డిప్లొమా ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో ఉన్నటువంటి గ్రావిటేషన్ అనేది థర్డ్ యూనిట్ అమ్మ. ఇది థర్డ్ యూనిట్లో మనం ఆల్రెడీ ఫస్ట్ ఒక వీడియో చేసాం ఈ గ్రావిటేషన్ మీద. దయచేసి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి కూడా గ్రావిటేషన్ అనేది ఉంది. ఓకేనా, సిలబస్లో. దయచేసి వాళ్ళు కూడా దీన్ని ఓకేనా చూడొచ్చు, మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చమ్మా. సో దానిలో గ్రావిటేషన్లో మనకి ముందుగా ఏమని చెప్పుకున్నామంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే ఏంటో చెప్పాం. అలాగే జీ వాల్యూ అంటే ఏంటి చెప్పాం. గ్రావిటేషన్లో యూనివర్సల్ గ్రావిటేషన్ కాన్స్టెంట్ అంటే మరి దాని గురించి కొంచెం అవగాహనగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా చెప్పడం జరిగింది. సో దాని తర్వాత మరి ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత మరి ఈ జీ వాల్యూకి అనేది ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, మరి దీని ఫ్యాక్టర్స్, ఈ జీ మీద ఈ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ మొదటి వీడియో ఎవరు చూడలేదో గ్రావిటేషన్, ఆ వీడియో చూస్తేనే ఈ వీడియో అర్థమవుతుందమ్మా. ఒకదానికి ఒకటి రిలేటెడ్ అని ఉంటుందంట, రిలేటెడ్ అయ్యి ఉంటుంది. ఓకేనా, అది చూస్తేనే, అది అర్థమైతేనే ఇది అర్థమవుతుంది. ఓకేనా, సగం ఎక్స్ప్లెనేషన్ అనేది దాంట్లో ఫస్ట్ వీడియోలో అయిపోయింది, అందుకని చెప్తున్నాను అనమాట. ఓకేనా, సో ఎక్స్ప్లెనేషన్ తర్వాత ప్రాపర్టీస్, ఫ్యాక్టర్స్ అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అంతేకాదు మనకి ఈ వీడియోలో ఇంకా రిలేషన్షిప్ బిట్వీన్ స్మాల్ జీ, క్యాపిటల్ జీ, అంతకుముందు క్యాపిటల్ జీ గురించి చెప్పాం. స్మాల్ జీ అంటే ఏంటో దాని రిలేషన్ కూడా చెప్పడం జరుగుతుంది. మరి కెప్లర్స్ లాస్ అంటే మనకు ఆల్రెడీ అయిపోయింది, అంతకుముందు వీడియోస్లో చేసాము. దయచేసి కెప్లర్స్ లాస్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మన వీడియోస్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసి అంతకుముందున్న వీడియోస్ని దయచేసి చెక్ చేయాల్సిందిగా మనవి. అవి చూస్తే కనుక మీకు కెప్లర్స్ లాస్, గ్రావిటేషన్లో కెప్లర్స్ లాస్ అనే మెయిన్ థంబ్నెయిల్ ఉంటుంది, చూడండి. అది చూడని వాళ్ళు ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఈ యొక్క కెప్లర్స్ లాస్ అనేది. ఓకేనా, ఈ వీడియోలో ఇంకా మనం ఈ యొక్క ఏదైతే ఇంకా రిమైనింగ్ శాటిలైట్ అంటే ఏంటో, ఓకేనా, ఇది కూడా ఇంకో వీడియో చేయడం జరుగుతుంది. న్యాచురల్ శాటిలైట్, ఆర్టిఫిషియల్ శాటిలైట్, మోస్ట్ ఇంపార్టెంట్ 20 మార్క్స్ వెయిటేజ్ ఉన్నటువంటి చాప్టర్ కాబట్టి డిప్లొమా ఫస్ట్ ఇయర్ మరి ముఖ్యంగా దీన్ని ఫాలో అయిపోవాలి. ఓకేనమ్మా. సో టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని దయచేసి ఏది ఫిజిక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి, లైక్ చేయండి. మరి ముఖ్యంగా డిప్లొమా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, డిప్లొమా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి వాళ్ళకి యూజ్, మీ దగ్గరే ఉంచుకుంటే ఉపయోగం ఏమి లేదు. ఓకేనా, సో మీరు చూస్తున్నారు. థ్యాంక్ యూ యువర్ సపోర్ట్. ఓకేనా, థ్యాంక్స్ యువర్ సపోర్ట్. ఈరోజు కూడా మరి ఓకేనా మీకు మరి మీ దగ్గరే ఉంచి ఛానల్ని మరి జ్ఞాపకంగా ఉంచుకున్నారని నేను అనుకుంటున్నా. అంతేకాదు మరి యూజ్ ఉన్నటువంటి వారికి కూడా దయచేసి మీరు షేర్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఓకేనా, వాళ్ళు కూడా బెనిఫిట్ పొందుతారు, వాళ్ళకి మార్క్స్ వస్తాయి. ఓకేనమ్మా. సో కాబట్టి మన ఛానల్ని మరొకసారి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, టాపిక్కి వెళ్ళిపోదాం. ప్రాపర్టీస్ ఆఫ్ జీ. ఏంటి ప్రాపర్టీస్ ఆఫ్ జీ అంటే? ద వాల్యూ ఆఫ్ జీ డస్ నాట్ డిపెండ్ ఆన్ ద మాస్ ఆఫ్ ఏ బాడీ. వాల్యూ ఆఫ్ జీ అనేది, స్మాల్ జీ అనేది ఇంత మాస్ ఉంటేనే, ఫర్ ఎగ్జాంపుల్ చాక్ పీస్ ఉంది. చాక్ పీస్ బరువు ఎంత ఉంటుంది? ఎంతో కొంత బరువు ఉంటుంది, బట్ తేలిగ్గానే ఉంటుంది. చాక్ పీసు డస్టర్ పోల్చుకుందాం. మన క్లాస్ రూమ్లో వాడేటువంటి థింగ్సే, నేనేం పెద్ద పెద్దవి చెప్పట్లేదు, మీకు అర్థం కాదని. ఓకేనా, డస్టర్ ఉంది. డస్టర్ వెయిట్, చాక్ పీస్ వెయిట్ ఒకటేనా? కాదు కదా. కాబట్టి చాక్ పీస్ వెయిట్, డస్టర్ వెయిట్ ఒకటి కాదు, దాని యొక్క మాసు దీని మాసు ఒకటి కాదు. అయినప్పటికీ ఏ వస్తువైనా సరే మనం పైకి ఎసరొచ్చు. అవునా, ఏ వస్తువైనా పైకి ఎసరొచ్చు. ఏ వస్తువు పైకి విసిరినా, నేను ఆ ఉన్నటువంటి వెయిట్ ఎక్కువ ఉండదు అయితే నేను పైన ఉంటాను, వెయిట్ తక్కువ ఉండదు అయితే కింద పడిద్దా? ఇల్లు ఉన్నాయా? లేవు కదా. కాబట్టి ఎంత చిన్న వస్తువైనా, పెద్ద వస్తువైనా, ఎంత మాస్ ఉన్నప్పటికీ కూడా గ్రావిటేషన్కి దానికి అన్నీ సమానమే. ఏదైనా వచ్చి మళ్ళీ ఎర్త్ని రీచ్ అవ్వాల్సిందే. అందుకని ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాడు? ద వాల్యూ ఆఫ్ జీ డస్ నాట్ డిపెండ్ ఆన్ మాస్ ఆఫ్ ది బాడీ అండ్ దెన్ ఇట్స్ వాల్యూ ఈజ్ సేమ్ ఫర్ ఆల్ ద బాడీస్ ఎట్ ఎ పర్టికులర్ ప్లేస్. ఈ వాల్యూ అనేది అన్ని బాడీస్కి, ఏ బాడీ అయినా ఒకటే. చెప్పాం కదా, చాక్ పీస్ అయినా ఒకటే, డస్ట్ అయినా ఒకటే, ఏదైనా అది ఏ థింగ్ అయినా, బుక్ అయినా ఒకటే. ఓకే, మీరు వాడే వస్తువులు ఏదైనా సరే, ఏ థింగ్ అయినా, ఎంత వెయిట్ ఉంటుందైనా ఒకటే. పర్టికులర్ ప్లేస్, ఒక పర్టికులర్ ప్లేస్ దగ్గర మొత్తం కూడా ఒకటే. ఇట్స్ వాల్యూ వ్యారీస్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ ఆన్ ది ఎర్త్. ఈ వాల్యూ అనేది అంటే జీ వాల్యూ ఎంత ఉంటుంది మనకి అంటే 9.8 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ ఉంటుంది. యావరేజ్గా వాల్యూ ఎంత ఉంటుంది? 9. ఎర్త్ మీద గ్రావిటేషన్ ఆ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది ఎంత ఉంటుంది అంటే ఫస్ట్ నుంచి కనుక్కున్నారు. అది 9.8, అది ఫిక్స్ అనమాట. అది అటు ఇటు అయితే వ్యారీ అవ్వదు.
9.8 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. అది ఈ వాల్యూ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తే మారుతాను నేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఇండియాలో ఉండం, నేను సౌదీ అరేబియాకి వెళ్తాను, లేకపోతే వేరే కంట్రీకి వెళ్తాను. వేరే కంట్రీకి వెళ్తే వాల్యూ మారిపోద్ది అంటానికి ఉందా? లేదు. ఎర్త్ మొత్తం ఎక్కడుండా అదే. ఎర్త్ ఎక్కడైనా సౌదీ అరేబియా అయినా అదే, కజకిస్తాన్ అయినా, ఉజ్బెకిస్తాన్ అయినా, ఇండియా అయినా, ఎక్కడైనా పాకిస్తాన్ అయినా, ఎటు చూసుకున్నా అది అమెరికా, యుఎస్ కంట్రీస్ ఏదైనా సరే, ఓకేనా, ఎక్కడ చూసినా ఎర్త్కి గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది. ఆ ఉన్న వాల్యూ 9.8, దట్ ఈజ్ నాట్ చేంజ్. ఓకే. సో ద వాల్యూ ఆఫ్, ఇంకేమంటున్నాడు నెక్స్ట్ పాయింట్, ద వాల్యూ ఆఫ్ జీ ఈజ్ మ్యాక్సిమం ఎట్ పోల్స్ ఆఫ్ ది ఎర్త్. పోల్స్ దగ్గర అంటే ధృవాల దగ్గర, ఓకే, భూమి యొక్క ధృవాల దగ్గర జీ వాల్యూ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ జీ మ్యాక్సిమం ఎంత ఉంటుంది అంటే 9.83 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్, లేదా మీటర్ సెకండ్ -2. అంటే మ్యాక్సిమం వాల్యూ 9.83 ఉంటుంది. అసలు యాక్చువల్ వాల్యూ 9.8. మరి 9.83 ఎక్కడ ఉంటుంది? పోల్స్ ధృవాల దగ్గర, భూమి యొక్క ధృవాల దగ్గర ఎక్కువగా ఉంటుంది. పోల్స్ అంటే ధృవాలు. ద వాల్యూ ఆఫ్ జీ ఈజ్ మినిమం ఎట్ ద ఈక్వేటర్. భూమధ్య రేఖ దగ్గర ఎంత ఉంటుంది అని చెప్పేసానంటే, ఓకేనా, ఎంత ఉంటుంది మనకి ఈక్వేటర్ దగ్గర అంటే జీ మినిమం వాల్యూ 9.78. అంటే కొంచెం అటు ఇటుగా 0.5లో ఓకేనా, 0.05 అంత, ఎంత ఎక్కువ ఏమో కాదు, బట్ మినిమం అంటాం. కాకపోతే కొంచెమైనా సరే ఎక్కువే కదా ఎర్త్ విషయంలో. 9.78 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది అది మినిమం ఈక్వేటర్ దగ్గర. ద యావరేజ్ వాల్యూ ఆఫ్ జీ ఈజ్ టేకెన్ ఎస్ ఏ 9.8 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. చెప్పాం కదా ఇందాక ఆల్రెడీ, ఏమని, యావరేజ్ వాల్యూ భూమి మీద ఎంత ఉంటుంది? 9.8. సో ద వాల్యూ ఆఫ్ జీ ఎట్ ద సెంటర్ పాయింట్, ఎర్త్ యొక్క సెంటర్ పాయింట్ ఉంటుంది చూసారా, ఆ సెంటర్ పాయింట్ దగ్గర మాత్రం కంపల్సరీ 0 అయిపోవాల్సిందే. 0, ఇంక అక్కడ ఏమి ఉండదు, నిల్. ఓకే. ఇది మన ప్రాపర్టీస్. మరి ఫ్యాక్టర్స్ ఏమేమి ఎఫెక్ట్, అసలు ఇలా మారడానికి కారణం ఏంటి, ఏమేమి ఫ్యాక్టర్స్ ఏమేమి ప్రభావితం చేస్తున్నాయి ఈ జీని అనేది మనకేం తెలుసుకుందాం. ద ఫ్యాక్టర్స్ డ్యూ టు ద విచ్ ఆఫ్ ద వాల్యూ ఆఫ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ వ్యారీస్. ఎలా వ్యారీ అవుతుందంటే, ఫస్ట్ ది షేప్ ఆఫ్ ది ఎర్త్. షేప్ ఆఫ్ ది ఎర్త్ అంటే భూమి యొక్క ఆ చుట్టుకొలతలు కానీ, లేకపోతే భూమి గుండ్రంగా ఉందని మనకు తెలుసు, ఓకేనా, దానికి ఉన్నటువంటి ఆ షేప్ను బట్టి కానీ జీ వాల్యూ, నెక్స్ట్ లాటిట్యూడ్ అక్షాంశాలని, రేఖాంశాలను బట్టి కానీ, ఓకేనా, వీటన్నిటిని బట్టి మనకి పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. ఓకేనా. సరే చూద్దాం. ఫస్ట్ పాయింట్, షేప్ ఆఫ్ ది ఎర్త్. ద వాల్యూ ఆఫ్ జీ గ్రేటర్ దట్ పోల్స్ దాన్ ద వాల్యూ ఆఫ్ ఎట్ ఈక్వేటర్. పోల్స్ దగ్గర, ఈక్వేటర్ కంటే కూడా పోల్స్ దగ్గర జీ వాల్యూ ఎలా ఉంటుందని చెప్పామమ్మా? ఎక్కువ తక్కువ అని చెప్పామా? ఎక్కువ అని చెప్పామా, తక్కువ అని చెప్పామా? జీ వాల్యూ అనేది పోల్స్ దగ్గర, అంటే ఈక్వేటర్ కంటే కూడా జీ వాల్యూ అనేది పోల్స్ దగ్గర ఎక్కువగానే ఉంటుంది. మరి లాటిట్యూడ్ ఎఫెక్ట్, ద వాల్యూ ఆఫ్ జీ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ లాటిట్యూడ్. ఓకేనా. అంటే లాటిట్యూడ్ అంటే ఇప్పుడు ఇలా ఉంటుంది కదా భూమి, ఓకేనా, ఉండప్పుడు ఇలా అడ్డంగా ఉన్న లైన్స్ ఉంటాయి కదా అక్షాంశాలని, ఇలా ఎత్తుగా ఉండేటువంటి రేఖాంశాలని ఉంటాయి కదా. సో ఈ లాటిట్యూడ్ ఏదైతే ఉంటుందో ఇంక్రీజ్ అయ్యే కొందికి లాటిట్యూడ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. జీ వాల్యూ ఇంక్రీజ్ అయ్యే కొందికి, ఓకేనా, మనకి లాటిట్యూడ్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మరి ఆల్టిట్యూడ్, దట్ మీన్స్ అనదర్ నేమ్ ఈజ్ ద హైట్ అనొచ్చు. ద వాల్యూ ఆఫ్ జీ డిక్రీజెస్. అవునా, హైట్ పెరిగే కొందికి ఆల్టిట్యూడ్ ఎక్కువ అయ్యే కొందికి జీ వాల్యూ ఏమైపోద్ది, వస్తువు పైకి వెళ్తాలంటే జీ వాల్యూ ఏమైపోద్ది అని చెప్పి ఎక్స్ప్లెనేషన్లో మైనస్ అవుతుంది అన్నాం. ఇది ఎత్తు పెరిగే కొందికి ఏమైపోద్ది, అవునా, రేఖాంశాల్లో ఎత్తు పెరిగే కొందికి జీ వాల్యూ ఏమైపోద్ది, పడిపోద్ది, డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, డెప్త్ని బట్టి కూడా. ఏంటిదమ్మా? డెప్త్. ద జీ అనేది ఇంక్రీజ్, కిందకి లోతు అంటే జీ ఎర్త్ లోపలికి భూమి తవ్వి కిందకి వెళ్తారంటారు కొంతమంది, అవునా, భూమి తవ్వకాలు జరుగుతూ ఉంటాయి దేనికోసమైనా సరే. ఇప్పుడు వాటరు, గ్రౌండ్ వాటర్ కావాలి, బోరు వేయాలి, భూమి తవ్వుతుంటారు కిందకి. అలా డెప్త్ జీ వాల్యూ అనేది డెప్త్కి వెళ్ళే కొందికి కూడా జీ వాల్యూ ఏమైపోద్ది అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ తగ్గుతూ ఉంటుంది. అపోర్డ్ డైరెక్షన్, ఎంత పైకి గ్రౌండ్ని దాటి, ఆ ఉన్నటువంటి ఎర్త్ని దాటి పైకి వెళ్ళినా జీ వాల్యూ డిక్రీజ్ అయ్యిద్ది, కిందకు పోయినా జీ వాల్యూ డిక్రీజ్ అయ్యిద్ది. లోకల్ కండిషన్స్, ద వాల్యూ ఆఫ్ జీ విల్ బీ స్లైట్లీ లెస్ ఆర్ హై. ఓకే, జీ వాల్యూ అనేది తక్కువగా ఉండొచ్చు, లేదా ఒక్కోసారి ఎక్కువగా కూడా ఉండొచ్చు. ఉన్న కండిషన్స్ని బట్టి, టోపాలజీని బట్టి. టోపాలజీ అంటే మనకు తెలుసు వెదర్లో ఉన్నటువంటి 3 కండిషన్స్, టోపాలజీ, స్ట్రాటోలజీ, అవునా, హైనాలజీ, ఇలాంటివన్నీ ఉన్నాయి. వాటిల్లో ఫస్ట్ లేయరు, ఆ వెదర్లో ఫస్ట్ లేయరు టోపాలజీ.
ఈ కండిషన్స్ని బట్టి కూడా మన లోకల్ కండిషన్స్ బట్టి కూడా జీ వాల్యూ చేంజ్ అవుతూ ఉంటుంది. ఒకసారి హై ఉండొచ్చు, ఒకసారి లో ఉండొచ్చు అని చెప్తా ఉన్నారు. ఇది మనకి 5 కండిషన్స్ అనేవి దీని మీద ఎఫెక్ట్ చూపించడం వల్లే మనకు ఆ ప్రాపర్టీస్ అనేవి వచ్చినాయి జీకి. ఓకే, ఇది మనకు ఉన్నటువంటి జీ యొక్క స్టోరీ. నెక్స్ట్ మరి ఈ జీకి ఇదే స్మాల్ జీకి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీకి క్యాపిటల్ జీ అంటే మనం ఏమని చెప్పాం, మన గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అని చెప్పాం. ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ ఏమైనా ఉందా అంటే ఉంది. డయాగ్రామ్ చూడండి ఒకసారి. ఈ డయాగ్రామ్ తీసుకున్నాం. ఓకేనా, ఇది ఒక బాడీ ఇక్కడ తీసుకున్నాం. బాడీ యొక్క మాస్ స్మాల్ ఎమ్. నెక్స్ట్ ఎర్త్ యొక్క మాస్, ఇదంతా ఎర్త్ మీద ఏముంది, బాడీ ఉంది. బాడీ యొక్క మాస్ స్మాల్ ఎమ్ అయితే మరి ఎర్త్ యొక్క మాస్ క్యాపిటల్ ఎమ్. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి సెంటర్ పాయింట్ నుంచి, ఎర్త్ యొక్క సెంటర్ పాయింట్ నుంచి బాడీకి ఉన్నటువంటి ఆ డిస్టెన్స్ ఎంత అంటే రేడియస్ క్యాపిటల్ ఆర్గా తీసుకోవచ్చు. అవునా? సో ఇదే మనం చెప్తాడు చూడండి. కన్సిడర్ బాడీ ఆఫ్ మాస్ ఎమ్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. ఓకే, స్మాల్ ఎమ్ కలిగినటువంటి ఒక బాడీ అనేది ఓకేనా, దాని యొక్క సర్ఫేస్, దాని యొక్క ఎర్త్ యొక్క సర్ఫేస్ మీద ఉంది. దాని యొక్క మాస్ స్మాల్ ఎమ్ అని చెప్తున్నాడు. లెట్ క్యాపిటల్ ఎమ్ బి ది మాస్ ఆఫ్ ఏ మాస్ అండ్ ఆర్ బి ది రేడియస్ ఆఫ్ ది ఎర్త్. ఈ క్యాపిటల్ ఆర్ అనేది క్యాపిటల్ ఎమ్ అనేది ఈ రెండు కూడా ఏంటదంట, మాస్ అండ్ రేడియస్ ఆఫ్ ది దేని ఇవన్నీ ఎర్త్వి. స్మాల్ ఎమ్ దేనిది, మాస్ ఆఫ్ ది బాడీది. బాడీ ఆల్రెడీ సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ మీద ఉందని చెప్పాం కదా అది. అకార్డింగ్ టు న్యూటన్స్ యూనివర్సల్ ఆఫ్ గ్రావిటేషన్ ప్రకారం ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎగ్జర్టెడ్ బై ద ఎర్త్ ఆన్ ద బాడీ ఈజ్ గివెన్ బై. ఓకేనా, మనకి న్యూటన్స్ యూనివర్సల్ ఆఫ్ గ్రావిటేషన్ ప్రకారం ఫోర్స్ అనేది కంపల్సరీగా ఎర్త్ చేత ఎంతో కొంత ఫోర్స్తో మనకి ఎర్త్ చేత ఈ బాడీ అనేది అట్రాక్ట్ చేయబడుతుంది. అవునా? అందుకే పైకి ఇసిన వస్తువు కింద పడుద్ది, అట్రాక్ట్ చేయబడుతుంది. దట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు జీ ఇంటూ m/r² ఫార్ములా. న్యూటన్స్ యూనివర్సల్ ఆఫ్ గ్రావిటేషన్ అదేగా మనకు వచ్చింది ఆల్రెడీ ప్రీవియస్గా. అవునా కదా? అక్కడ m1 m2 అని తీసుకున్నాం. ఇక్కడ m1 m2 బదులు ఏంటి, మాస్ ఆఫ్ ద బాడీ ఏమో స్మాల్ ఎమ్ తీసుకున్నాం, మాస్ ఆఫ్ ది ఎర్త్ ఏమో క్యాపిటల్ ఎమ్ తీసుకున్నాం. అందుకే m1 m2 బదులు క్యాపిటల్ ఎమ్ స్మాల్ ఎమ్ వేరియన్స్ కోసం ఇలా తీసుకున్నాం. డివైడెడ్ బై d² వచ్చింది అక్కడ. ఇక్కడ ఆ డిస్టెన్స్ అనేది ఎర్త్ యొక్క సెంటర్ నుంచి బాడీ దగ్గరికి ఉంది కాబట్టి మనకి ఇక్కడ రేడియస్ ఆఫ్ ది ఎర్త్గా తీసుకున్నాం. ఓకే, క్యాపిటల్ ఆర్గా తీసుకున్నాం, డి బదులు జీ. అదే కదా, ఎక్కడుంది ఈ ఫార్ములా అంటారా, ఎక్కడికి వచ్చింది, మనం ఆల్రెడీ ఫస్ట్లో చెప్పుకున్నాం. ఇది F ఈజ్ ఈక్వల్ టు జీ ఇంటూ m1 m2/d². ఎలా ఇది, న్యూటన్స్ యూనివర్సల్ ఆఫ్ గ్రావిటేషన్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాం, చూడని వాళ్ళంటే చూడండి. దాని ప్రకారం తీసుకున్నారు ఇది. నెక్స్ట్ స్మాల్ జీ ఈజ్ ద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. స్మాల్ జీ అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ యొక్క సర్ఫేస్ మీద ఉంది ఇది. దెన్ ద ఫోర్స్ గ్రావిటీ యాక్టింగ్ ఆన్ ద బాడీ గివెన్ బై. సో ఫోర్స్ యాక్టింగ్, ఎంతో కొంత గ్రావిటీ అనేది యాక్ట్ చేస్తుంది కదా బాడీ మీద. చేస్తున్నప్పుడు ఆ ఫార్ములా ఏంటి అంటే అకార్డింగ్ న్యూటన్స్ యూనివర్సల్ ఆఫ్ గ్రావిటేషన్, అకార్డింగ్ టు సెకండ్ లా ఆఫ్ అర్థమైందా, న్యూటన్ సెకండ్ లా అంటే ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎమ్ ఇంటూ మాస్ ఇంటూ యాక్సలరేషన్ ఎంఏ. సో ఇక్కడ ఏ బదులు మన గ్రావిటేషన్ జీ తీసుకున్నాం కాబట్టి ఎంజీ అని రాసాం. ఈ రెండింటిని కంబైన్ చేయి, ఇది ఈక్వేషన్ నెంబర్ 1, ఇది ఈక్వేషన్ నెంబర్ 2 తీసుకుంటే ఈ రెండు ఈక్వేషన్లు కంబైన్ చేస్తే ఫ్రమ్ ది ఈక్వేషన్ నెంబర్ 1 and 2 లెఫ్ట్ సైడ్ మొత్తం కూడా ఎఫ్ కాబట్టి తీసేసేయండి. ఈ రెండు ఎఫ్లను ఏం చేయాలి, ఈక్వల్ చేయాలి. ఈ ఎఫ్కి బదులు ఏం రాసుకున్నాం, జీ ఇంటూ m/r². అవునా, ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ఎఫ్ బదులు ఏం రాసుకున్నాం, స్మాల్ ఎంజీ రాసుకున్నాం. ఈ రెండింటిని ఈక్వల్ చేసాం. ఈక్వేట్ చేస్తే ఎంఎం క్యాన్సిల్ అయిపోయింది. స్మాల్ జీ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎమ్ డివైడెడ్ బై r². సో దిస్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ స్మాల్ జీ అండ్ క్యాపిటల్ జీ. ఓకే అమ్మా, అర్థమైంది అనుకుంటున్నాను టాపిక్. దట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ స్మాల్ జీ అండ్ క్యాపిటల్ జీ. ఈ వీడియోలో మనం చెప్పింది ప్రాపర్టీస్ ఆఫ్ జీ, వేరియస్ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ ఆన్ ద జీ అండ్ ఆల్సో ఈ స్మాల్ జీ అండ్ క్యాపిటల్ జీకి ఉన్నటువంటి రిలేషన్షిప్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మనం ఏమని చెప్పుకుందాం, మనం నెక్స్ట్ వీడియోకి వచ్చేసరికి శాటిలైట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. శాటిలైట్ అంటే ఏంటి, ఆర్టిఫిషియల్ శాటిలైట్, న్యాచురల్ శాటిలైట్స్ అంటే ఏంటి, వాటికి ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయా, ఓకేనా, అలాంటివి మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో అండ్ దెన్ ఆల్సో నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోయి ఉన్నటువంటి వీడియో చూసిన తర్వాత నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.